సద్గురు షిరిడి సాయి ధ్యాన ట్రస్ట్ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యాత్మ స్వరూపులకు నమస్కారం. ఇప్పుడు మనం సాయిబాబా సచ్చరిత్ర 3వ అధ్యాయంలో ఒక మంచి సంఘటన గురించి మీకు వివరిస్తాను. సాయిబాబా ఉన్నప్పుడు ద్వారకామాయిలో ఒక రోజు మధ్యాహ్న ఆరతి అయిపోయిన తర్వాత భక్తులు తమ ఇంటికి వెళ్ళేటప్పుడు సాయిబాబా తన నోటి నుంచి ఈ వాక్యాలు, అమృత తుల్యమైన వాక్యాలను సాయిబాబా భక్తులకు బోధించాడు. ఆ అమృత తుల్యమైన వాక్యాలు ఏమిటో మీకు వివరిస్తాను. మీరు ఎక్కడ ఉన్నను, ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. అంటే మీరెక్కడ ఉన్నా, ఏమి చేయుచున్నా సాయిబాబాకు తెలుస్తుందని చెప్పాడు. దీని అర్థం, నేనందరి హృదయములను పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను, అంటే అందరి హృదయములలో నివసించేవాడు, అందరి హృదయములలో పాలించువాడు. అది ఎవరికి సాధ్యం? ఒక సాయిబాబా, సద్గురు సాయిబాబాకే సాధ్యం. చెరచెర జీవ కోటి అంతయు ఆవరించి ఉన్నాను. చెరచెర జీవ కోటి అంతయు ఆవరించి ఉన్నాను. అంటే ప్రతి జీవిలో, ప్రతి మనిషిలో నేనే ఉన్నానని చెప్పాడు సాయిబాబా. ఇంకా సాయిబాబా తన నోటి నుంచి ఏం చెప్పాడంటే, ఈ జగత్తును నడిపించువాడను, ఈ జగత్తును నడిపించువాడను నేనే. సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను. సృష్టి స్థితి లయ కారకుడను నేనే జగన్మాతను. ఈ జగత్తును నడిపించువాడను నేనే. త్రిగుణముల సామరస్యమును నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పెదరో వారికి హాని కానీ బాధ కానీ కలగదు. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పెదరో వారికి హాని కానీ బాధ కానీ కలగదు. అంటే సాయిబాబా వైపు ఎవరైతే తమ దృష్టిని సాయిబాబా మీద నిలుపుతారో వారికి హాని కానీ బాధ కానీ కలగదని చెప్తున్నాడు సాయిబాబా. ఇంకా సాయిబాబా తన నోటి నుంచి వచ్చిన వాక్యములు, పురుగులు చీమలు తదితర దృశ్య మాన జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. పురుగులు చీమలు తదితర దృశ్య మాన జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. అంటే
ఈ లోకములో ఉన్న ప్రతి ప్రాణి, మనిషి, జంతువు అంతయు నా రూపమే, నా శరీరమే అని చెప్తున్నాడు సాయిబాబా. అంటే దీని యొక్క అర్థం ప్రతి జీవిలోని ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మనే సాయిబాబా అని చెప్తున్నాడు. సాయిబాబా సచరిత్ర 3వ అధ్యాయంలో మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత వాళ్ళ భక్తులకు సాయిబాబా బోధించాడు. అంటే నేనే జగన్మాత అంటున్నాడు, త్రిగుణముల సామరస్యము నేనే అంటున్నాడు, సృష్టి స్థితి లయ కారకుడును నేనే అంటున్నాడు సాయిబాబా. ఏ భక్తుడు ఎక్కడున్నా ఏమి చేస్తున్నా తనకు తెలుస్తుంది అంటున్నాడు. అంటే ఆయన సర్వాంతర్యామి, సర్వాధికారి అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎవరైనా భక్తుడు సాయిబాబా వైపు దృష్టి నిలుపుతారో వారిని దుఃఖ బంధనముల నుండి తప్పిస్తామని చెప్తున్నాడు. ఎవరైతే సాయిబాబా వైపు దృష్టిని నిలిపెదరో వారిని దుఃఖ బంధనముల నుండి తప్పిస్తా అంటాడు. అది ఒక సద్గురువు సాయిబాబాకే సాధ్యం. మరిన్ని విషయాలతో సాయిబాబా సచరిత్ర 3వ అధ్యాయం ఇంకా వేరే మరోసారి కలుసుకుందాం. సద్గురు షిరిడి సాయి తానా ప్రేక్షకులకు, ఆత్మస్వరూపములకు నమస్కారం.